హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అంజీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరు ఎట్లున్నారండి? మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే వచ్చేసి ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇంకా పొద్దున్న నుంచి తిరిగి తిరిగి చాలాసార్లు అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది, అలాగే పానీపూరి తినడం, అలాగే బోటి కర్రీ అయితే నా స్టైల్లో తెలిసినట్టు చేస్తున్నా. ప్రతి ఒక్కరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా అలాగే వచ్చేసి ఇంకా ప్రొద్దుటూరుకి అయితే మాటి మాటికి తిరుగుతున్నాం కదా. చాలాసార్లు అయితే ఈ మధ్యకాలంలో తిరుగుతూనే ఉన్నాము. ఎందుకంటే మాకు ఇక్కడ ఉండేది జూనియర్ కాలేజీ, పాపకైతే కాలేజీ ఇంకా ఇక్కడ వద్దులే అని చెప్పేసి ఇంక ఇద్దరిని అయితే ప్రొద్దుటూరులో అయితే ఇడ్చాలని చెప్పి ఫస్ట్ పాపను ఒక్కదానే ప్రొద్దుటూరులో ఇడుద్దాంలే అని చెప్పి పోయి 2-3 కాలేజీలు అయితే చూసాము. ఒక కాలేజ్ అయితే మంచిగా బాగా పర్లేదనమాట. అంటే మనం ఎటు చూసినా సీసీ కెమెరాలు, మన పాపకి ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. అలాగే కంప్యూటర్ క్లాసులు కానీ కాలేజీ కానీ ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఇలా మంచిగా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్న సార్లు కానీ టీచర్లు కానీ అదే లెక్చరర్లు అంటారు కదా, అందరూ మంచిగా వాళ్ళ ప్రవర్తన అంటే మనం చూస్తానే ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ కూడా కొంతమంది చూస్తూనే మంచిగా అబ్బా పర్లేదు అనేది ఒక మనసుకు ఒక నమ్మకం అనేది వస్తుంది కదండి చూసిన వెంటనే. అట్లా అనమాట అని చెప్పేసి ఇంకా పాపకైతే మంచిగా అనిపించింది. ఇంకా పాపని అందుకు తీసుకెళ్ళి చూపించాము. బాగుంది అనుకున్నాము. ఆ కాలేజ్ అయితే పాపకు సెట్ అయిపోతుంది. ఇంకా బాబుకి కూడా చూడాలని చెప్పేసి మొత్తానికైతే ఇంకా బోటి కర్రీ ఇక్కడ ప్రిపరేషన్ అయితే అవుతుంది. చూడండి, మళ్ళీ ఈ కాలేజీల గురించి నెక్స్ట్ కొంచెం ఇది కొంచెం అయిపోయిన తర్వాత మాట్లాడేస్తా. ఇది 2 వేసి ముందైతే ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువే ఆడించుకున్నానండి. ఎందుకంటే ఉంటుంది కదా అని చెప్పేసి ముందుగానే ఆడించి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఇంకా ఈ ధనియాలు కూడా ఆడించుకోవాలి. ఇంకా కొత్తిమీర, అల్లము ఇవన్నీ మంచిగా అయితే తీసి పెట్టేసా. ఇవి అవి అన్నీ ఆడిచ్చేసి తొందరగా బోటి కర్రీ అయితే చేయాలి అన్నమాట. ఇక్కడైతే 1 లీటర్ అయితే వాటర్ పెట్టుకున్నా, పొద్దాకులు కొన్ని అయితే తాగుతూ ఉన్నా అనమాట. నిజంగా నీళ్ళు ఎక్కువ తాగితే కొంచెం వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, కానీ తాగితే మన ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఇట్లయితే చేస్తున్నా. ఇంకా మిక్సీకి అయితే తొందరగా ఆడిచ్చేసి ఇంకా బోటి కర్రీ అయితే చేయాలమ్మా. చేయకోకుంటే ఇంకా ఈయన ఉంటాడు కదా, వచ్చినాడు అనుకో ఇంకా రచ్చే ఇల్లంతా. అదేంటో నేను ముందుగానే అనుకున్నాను, మా ఆయన తొందరగా వస్తాడు, ఇంకా ఏదో ఒకటి చేయకుంటే ఇల్లంతా రచ్చ అయిపోతుందని నేను అనుకుంటే ఆయన వచ్చేసి 2:30-3 అయిపోయింది అనమాట. ఏంటి ఆడికి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఏంటి అబ్బా ఇంకా రాలేదని ఫోన్ చేస్తుంటే వస్తున్నా అని చెప్పేసి చాలా లేట్ చేసిండు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద ఫైట్ అయితే జరిగిందనమాట. నిజంగా 2 సేపు కొట్టడానికి చాలా కోపం వచ్చింది. నేనేమో కొంచెం తినలేదని చెప్పను, ఎందుకంటే పొద్దునుంచి టిఫిన్ ఏం చేయనండి. ఒకటే పరి ఏదైనా వంట చేయాలనుకుంటే తొందరగా చేస్తా, అందరం ఒకటే పరి తినేయొచ్చులే అని చెప్పేసి చేసేసి ఇంకా తిందాం అనుకుంటే చేసినాక ఏమన్నాడంటే, నేను వస్తున్నా కానీ మీరు తినండి కొంచెం అంటే, ఇంకా నేను రాత్రి అన్నం అంతా అట్లే మిగిలిపోయింది. ఇంకా సరేలే అని చెప్పేసి అది నెత్తరపొడిలాగా ఉంటుంది కదా, అది అలాగే వచ్చేసి బోటి అందుకు చేసి పొద్దున్న ఇంకా కొంచెం అయితే అన్నం తినేసి, అది కూడా 11:30-12 ఆ టైంలో తిన్నాను కదా. ఇంకా వస్తాడు అని చూస్తే ఉరువు రాలేదనమాట. ఇంకా నాకు చాలా కోపం అయితే వచ్చేసింది. నిజం చెప్పాలంటే ఇంట్లో జరిగే ప్రాసెస్సే ఇదనమాట. ఎప్పుడు చూసినా ఇంటికి లేటుగా రావడమే అని చెప్పేసి చాలా కొట్టాడానమాట. ఇక కొట్లాడి నిజంగా 2 సేపు అయిపోయే కొట్టాటికి ఇంకా సాయంత్రం వరకు అయితే కొట్టాడాను. ఇంకా రాత్రి కూడా నిజంగా తింటే లేకపోతే నాకు అస్సలు అన్నమే తినబుద్ధి కావడం లేదు. కానీ ఇంక అన్నం నేనైతే తినలేదనమాట. మధ్యాహ్నం 11 అదే 12 ఆ టైంలో తిన్నా కదా. ఇంకా రాత్రికి అయితే కొంచెం అన్నం పెట్టుకొని ఊరగాయ వేసుకొని ఇంకా ఆ బోటి అయితే నాకు అస్సలు తినబుద్దే కాదు. నిజంగా ఏదైనా మనుషులు అందరం కూర్చొని హ్యాపీగా తింటే ఎలా ఉంటుంది? ఒకరు తిని ఒకరు తినకోకుంటే అసలు మళ్ళీ తినబుద్ధి అవుతుందా అండి? మీరైతే చెప్పండి. ఇంక అన్ని కొటాటలు గొడవలైపోయి రాత్రి పెరుగన్నం తినేసి ఆయన అయితే మళ్ళీ బోటి వేసుకొని తిన్నాడు. ఇంకా కొంచెం బోటి ఉంటే ఇంకా పక్కకు పెట్టేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మళ్ళీ తిందాం, మళ్ళీ ఎవరో ఒకరు తింటారు కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టాను. నిజంగా ఒకరోజు అంతా మనం ఏదో అనుకుంటే ఏదో జరిగిపోతుంది. సండే కూడా అంతే. ఇట్లా ఏదైనా విడి రోజులలో ఏదైనా ఇట్లా మాంసం తెచ్చినా కూడా అంతే. ఎప్పుడు దెబ్బలాడనీకే మా ఇంట్లో రోజు ఒక్కసారన్నా ఇంట్లో గొడవ జరిగింది అస్సలు ప్రశాంతంగా ఉండదన్నమాట. అట్లా అయిపోతుంది.
ఇంకా నేనైతే ఇక్కడ అంతా మసాలా అంతా ఇలా మెత్తగా అయితే కొట్టి పెట్టేశాను. చాలా బాగుంటుంది. నేను మిక్సీకి పట్టడం మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. దంచమంటాడు. ఆ దంచే ఓపిక నాకు లేదులే అని చెప్పేసి ఇంక నేను మిక్సీకే మసాలా అంతా పట్టేస్తాను. ఈరోజు మూత కనపడడం లేదని చెప్పేసి ఈ మూత అయితే తీసుకొని తొందరగా మిక్సీకి అయితే ఆడిస్తున్నా. అలాగే వచ్చేసి ఇంక మా పాపతో కొంచెం వ్యవహారం చేసుకుంటూ తన కాలేజీ వాటి గురించి కొంచెం మాట్లాడుకుంటూ అట్లా పని అంతా కంప్లీట్ చేశాను. ఇంట్లో పిల్లలు ఎవరో ఒకరు ఉన్నారనుకోండి, నేను ఏది ఇంకా టీవీ కూడా ఆన్ చేయను అనమాట. వాళ్ళతోనే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే బయటికి వెళ్ళను, ఎవరితో అక్కడ కూర్చోను, ఏం మాట్లాడను, ఎవరితో మాట్లాడను కూడా. ఇంక అట్నే ఇంట్లోనే నా ప్రపంచం. వీళ్ళందరూ స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళిపోతే ఇంకా నేను ఒక్కదాన్ని ఉంటాను. అప్పుడైతే మటుకు ఇంకా నాకు మిషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మిషన్ వర్కులు, ఎవరికైనా శారీ కుచ్చుళ్ళు ఇలా ఏదో ఒకటి వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా అదైతే మంచిగా చేసుకుంటూ ఉంటాను, అంతే అనమాట. ఖాళీగా అయితే ఎప్పుడు ఉండనండి. కాసేపు ఎప్పుడన్నా మా ఆయన ముందర సెల్లు తీసుకొని కూర్చున్నానా, ఇంటి దగ్గర ఏం పనులు ఉంటాయి, ఏం పనులు ఉండవు, ఊరికే కూర్చొని ఉంటావు అంటూనే ఉంటాడు. ఇన్ని పనులు మటుకు అస్సలు మా ఆయన కళ్ళకి ఒక్కరోజు కూడా కానరావు అనమాట. నిజం చెప్తున్నా, ఇంట్లో ఆడవాళ్ళు ఎలాంటి ఒక్క రూపాయి ఆశించకుండా ఇంట్లో ఇన్ని పనులు చేస్తూ ఉంటే ఊరికే కూర్చొని ఇంటికాడ తింటా ఉంటారు అనే మాటలు భలే మాట్లాడతారనమాట మా ఇంట్లోనే. మిగతా వాళ్ళ ఇళ్ళల్లో ఏమంటారో ఏమో. అంటే ఎవరి సంసారం అదే, ఎవరి ఫ్యామిలీ ఇంట్లో ఇష్యూస్ ఎలా ఉంటాయో వాళ్ళకి మాత్రమే తెలుసు, ప్రతి ఒక్కరికి తెలియదు కదా అని చెప్పేసి అట్లా మా ఆయన రాత్రి వస్తేనే అంతసేపు గొడవ పడే నేను ఇంకా ఇంటికాడ ఉంటే ఇంక రోజంతా గొడవ పడుతూ ఉంటాము. అట్లుంటుంది అన్నమాట. కానీ మాది అంతేలేండి, రెండుసేపు గొడవ పడితే రెండుసేపు మళ్ళీ మాట్లాడుకుంటూ ఇట్లా అయిపోతుంది అనమాట. ఇంకా అలాగే వచ్చేసి ఇంకా బోటి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నా కదా. ఇప్పుడైతే కొంచెం నూనె వేసేసుకొని అందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకునే మసాలా అన్నీ వేసుకొని మంచిగా కొంచెం నూనె పైకి తేలేంత వరకు మంచిగా ఇదంతా వేయించుకోవాలి. చూసిండ్రు కదా ఎంత మంచిగా నూనె పైకి తేలుతుందో. అంతేనండి. అయితే మంట కొంచెం స్లో పెట్టుకొని ఇవంతా మంచిగా కుకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నేను తినాలి అనుకున్నా కాబట్టే ఎంత బాగా ప్రాసెస్ అంతా క్లీన్గా నీట్గా అయితే చేశాను అనమాట. అంటే వాళ్ళది ఇంట్లో ఫ్యామిలీ తింటే చేయవా అక్క అంటారేమో, అట్లేం కాదు. నేను తినాలనుకున్నా కాబట్టి మంచిగా చూడండి, ఒక్కసారి మీరే చూస్తుంటే చాలా నోరు ఊరిపోతుంది కదా, అట్లా అనమాట. అయితే మనకు మంచి కలర్ వస్తుంది. ఎంత స్లో మంట పెట్టేసి స్లిమ్లో పెట్టేసి చేస్తే అంత మంచిగా వస్తుంది అన్నమాట ఏదైనా సరే. తర్వాత వచ్చేసి ఇంకే ఉప్పు, పసుపు, అలాగే కారము, ఇంకా కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర అయితే లేదు, కొంచెం ఉండింటే మసాలాకి వేసాను, ఇంకా సరిపోతుందిలే అని చెప్పేసి పైకి అయితే వేయలేదు. ఇంకా అంతా మొత్తం ఇలా వేయించుకొని తర్వాత మనం నీట్గా ఇలా చేసి పెట్టుకున్నాం కదా బోటి, అదంతా వేసి మంచిగా కిందికి పైకి అంతా అట్లా మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, నిజం చెప్తున్నా. నేను కూడా అండి ఎప్పుడే కానీ ఇది మళ్ళీ ఇట్లా కడిగేసి ఉత్త ఫ్రై ఎంచుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి మాత్రమే చల్లేసి అన్నంలో కలుపుకొని తినడం అంటే తెలుసు, కానీ ఇట్లా పులుసులాగా తెలుసు కానీ తినను అనమాట. ఎట్టుంటుందో ఏమిటో అనుకుంటూ ఉన్నాను. నిన్న నా చేతులతో చేసుకున్నా కదా సోయాన, చాలా అంటే చాలా బాగుంది అని చెప్పేసి మంచిగా తిన్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మరి మీరే అలా కూర ప్రాసెస్ వండుకుంటారో అదే వండుతారో అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా అందులో మొత్తం అంతా ఫ్రై అయిపోయింది, చాలా బాగా అంతా ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టేసాయి కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనకు తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. నేనైతే ఇంకా మసాలా గిన్నెలలో ఉంటాయి కదా అవన్నీ కడిగేసి నీళ్ళు అలాగే వేసేసాను అనమాట. అన్నీ అలాగే నీళ్ళు వేసేసి ఇంకా మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. ఇంకా పులుసు అయితే తక్కువ వచ్చింది అన్నాడు మా ఆయన అయితే. తక్కువ కొంచెం పెట్టింటే పులుసు చాలా బాగుండింది, చాలా తక్కువ వచ్చిందని చెప్పిండు. సరేలే అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ టైం కదా ఇట్లా పులుసు పెట్టడం అని చెప్పి ఏదన్నా అనుకో అని చెప్పి కాసేపు సైలెంట్ అయిపోయాను. అయితే కూర అయితే టేస్ట్ సూపర్గా ఉందని చెప్పి మంచిగా అయితే తినేసిండు. ఇంకా ఆ పక్క కూర కూడా ఉంది, ఇంకా ఆ కూర కూడా చేయాలి అనమాట. అది అంటారు కదా ఏదో అంటారు అది అనమాట. అది కూడా మొత్తం మంచిగా చేసేస్తే ఈ పొద్దు 2 కూరలు నాకు అవతల. మొత్తానికైతే వంట అయితే తొందరగా అయిపోయింది. అన్నం కూడా చేశాను, ముందుగానే అన్నం పెట్టేశాను. ఎందుకంటే అన్నం అయిపోతే నాకు ఈ కూరలు 2 సింపుల్ తొందరగా చేయొచ్చు అని చెప్పేసుకొని అన్నం అయితే చేసి పెట్టేసి ఇంకా కూర అయితే చేస్తూ ఉన్నాను. దేవుడా ఈరోజు మంచిగా రావాలి కూర అని అనుకొని మొత్తం కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 3 విజిల్లు అయితే వేసాను అనమాట.
ఈ కుక్కర్‌తో నాకు ఈ మధ్య తలకాయ నొప్పొస్తుందండి. ఎందుకంటే ఇది ఏదైనా పెట్టేసరికి పట్ అని పగులుతుంది. ఇప్పటికి 3 మాటలు పగిలింది ఇదైతే. ఈ కుక్కర్‌లతో ఏం చేయాలన్నా ఈ మధ్య కాలంలో చాలా భయమేస్తుంది. ఇంకా ఇదేం లేదండి, కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకుంటే నిజం చెప్తున్నా ఉత్తదే తినేస్తారు. నిజంగా అంత బాగుంటుంది టేస్ట్ అయితే. బ్లడ్ లేని వాళ్ళకైతే మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా బాగుంటుంది కూడా. నాకైతే నిజంగా ఇష్టమే. ఇది తింటూ ఉంటాను. అన్నంలోకి పెట్టుకొని తిన్నా. అందుకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది కూడా. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. మనం ముందుగానే తెచ్చిన వెనకమ్మడే కొన్ని వాటర్ కూడా వేసుకొని కొంచెం గెంటెతో అట్లా మొత్తం కలిపెట్టేసి చిన్న మంట స్లిమ్‌లో పెట్టామనుకోండి, మొత్తం ఎక్కడిదక్కడ ఇలా అయిపోతుంది. తర్వాత వచ్చేసి కొంచెం గెంటెతో అట్లా మంచిగా అనేసుకొని తర్వాత నూనె వేసుకొని, ఆ నూనెలో మనము కొంచెం ఏదైనా వేయొచ్చు. అంటే కొత్తిమీర లేదా కరివేపాకు ఇలా తిరువాతకేసి ఇది కూడా వేసేసి కొద్దిగా మంచిగా ఏగిచ్చి తర్వాత వచ్చేసి కొద్దిగా ఉప్పు, కారం కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది కూడా. ట్రై చేయండి. అలాగే ఇక్కడొచ్చేసి మన బోటి కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే వేసుకొని తినేద్దాం అనుకుంటున్నా. మీరందరూ కూడా తిందురండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎంతమందికి ఇష్టం ఈ కూర అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే ఉండకండి. అలాగే వచ్చేసి ఇంకా నేను మా పాప అయితే నాకు కొద్దిగా పులుసు ఒక్కటి వేయి, ఏం వద్దు అని మా పాప అయితే అంటుంది. సరేలే అని చెప్పేసి తనకు పులుసు ఒక్కటి వేసి ఇంకా నేను కూడా అన్నం పెట్టేకొని తినేసాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీకు గనుక నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.